వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా సమావేశం ఏర్పాటు. యలకందుల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్వ వైభవాన్ని కోల్పోయిందన్న మాజీ మంత్రి. 50,000 కోట్లతో పరిగి ప్రగతి పదంలో దూసుకు వెళ్తోందన్న ఎమ్మెల్యే. చదువుతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయన్న ఆర్ కృష్ణయ్య. నేటి నుండి ప్రారంభమైన మొహరం పండుగ వేడుకలు. శ్రీకాళహస్తి దేవస్థానానికి 48 కోట్ల రూపాయల విరాళం అందజేసిన అనంత్ అంబానీ. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లల్లో కూడా కమిషన్. ఏం కక్కుర్తి మీది. బమ్మాయిగూడలో ఘనంగా స్వచ్ఛ భారత్ అభియాన్ 2026 కార్యక్రమం. రాయలవారి కోటలో ఘనంగా యోగేంద్ర కార్యక్రమం. సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్న పింగళి వెంకయ్య ట్రస్ట్ సభ్యులు. సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుందని పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ చైర్పర్సన్ శ్యామలారావు తెలియజేశారు. విద్యా సంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ విద్యానగర్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. సామాజిక కోణంలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం దాతల సహకారంతో నోటు పుస్తకాలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యం స్కూలు, అంగన్వాడీ స్కూల్స్, 3 అంగన్వాడీ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్ రామ్నగర్ దీంట్లో కూడా మేము పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశాము. సుబ్రహ్మణ్యం స్కూల్లో అది మా స్కూల్ కాబట్టి 200 మెంబర్స్ దాకా వారికి మా స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థులకు అందజేశాము. గవర్నమెంట్ స్కూల్లో ఒక 20 మంది పిల్లలకు చేశాము. అంగన్వాడీల్లో పలకా బల్పది మొత్తం ఎంతమంది అంతమందికి మేము సప్లై చేశాము. ఈ కార్యక్రమానికి ఇంకా మా ముఖ్య అతిథి ఇచ్చేలేక గోపాల్ గారు వస్తా అన్నారు. 3 టైం ఇచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 8th, 9th, 10th క్లాసులకి పంచే కార్యక్రమం ఉన్నది. మీరు కూడా ఉంటే తృప్తిగా సరే. ఏ కార్యక్రమము ఇది కాదండి, స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదా, మా ట్రస్ట్ దీంట్లో పంచాలని చెప్పి అనుకున్నాము. శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ పంచాలని చెప్పి చాలా రోజులు బట్టి అనుకుంటా ఉన్నాము. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము పంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఓన్లీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ ఇట్లా ఓన్లీ నోట్బుక్స్ అండి ప్రస్తుతానికి. దాతల సహకారం ఉంటే కనుక నెక్స్ట్ టైం ఇంకా కొంచెం లార్జ్ స్కేల్ వెళ్ళాలని చెప్పి మేము అనుకుంటాం. మీ ట్రస్ట్ పేరు చెప్పి దాంట్లో మీరు నేను సంస్థ చైర్పర్సన్ అంటే ట్రస్ట్ చైర్పర్సన్ ఏమో మా సిస్టర్ కోడూరు శ్రీదేవి. మొత్తం చెప్పండి ట్రస్ట్. ఆ ట్రస్ట్ శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ అండ్ స్మారక సంస్థ చైర్పర్సన్ నా పేరు కోడూరు శ్యామలారావు. మా ఈ సందర్భంగా స్కూళ్ళు తెరిచిన సందర్భంగా పిల్లలకి ఉచిత పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పి సంకల్పంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాము. కొడంగల్లో నిర్వహించే అభినందన యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన చీమా శ్రీనివాసరావు. కోదాడ పట్టణంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ఈ నెల 28న జరిగే కొడంగల్ అభినందన యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్న హామీ ప్రకారం కేకే కమిటీకి ఏర్పాటు చేశారని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఉద్యమకారులందరికీ న్యాయం చేసే దిశగా కమిటీ ప్రణాళికలు రచిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందన యాత్రను కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్ళీ ఇలా ఉద్యమకారుల కోసం కూడా ఉద్యమాన్ని తీసుకొచ్చింది కోవాడ ప్రాంత బిడ్డ కావడం అందరికీ కూడా గర్వకారం. అంటే ఈ సందర్భంగా ఈ సదస్సు ద్వారా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన ఉద్యమ నాయకుడే మా గౌరవం ఉన్నది. కానీ ఎక్కడ ఉద్యమకారులు మాత్రం కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటువంటి సమయంలోనే మేము తెలంగాణ ఉద్యమకారుల పోరాటాన్ని 9 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నారో ఇక్కడ కూడా ఉద్యమకారుల కోసం చేయండి అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు మరి ఎందుకో కానీ సరే ఉద్యమకారులని అంటే నేను అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటిలో వస్తాను కూడా ఏమో కానీ కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. రేపు 28వ తారీఖు కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ హాజరు కావాలని అందరికీ ఉద్యమం చేస్తూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రజాభిందూ మనగడ్డ మీద మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా అచ్చయ్య సార్ లాంటి వాళ్ళు, సుదర్శన్ సార్ లాంటి వాళ్ళు రావాలి, మా ప్రత్యేక తెలంగాణ రావాలనేటువంటి తపన 69 నుంచి జరిగినటువంటి ఉద్యమాలు క్రమేణ జరిగినటువంటి దాంట్లో భాగంగానే మళ్ళీ తొలిదశ ఉద్యమం ఏం జరిగిందో మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా అదే. మలిదశ ఉద్యమంలో ఏం జరిగిందంటే నా తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో కులాలు మతాలు ఎవరు ఏమి లేవు. తెలంగాణ అనేది ఒక నినాదం బలంగా హృదయంలో నాటుకుపోయి లేచినటువంటి ఉద్యమం అది ప్రజల ఉద్యమం, అందరి ఉద్యమం. అది ఎవడో గొప్పని కాదు. ఉద్యమానికి సారథ్యం అనుకుంటూ అందరూ చేశారు. కానీ ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో వందల మంది, వేల మంది కనుమరుగైపోయిన పాపం. అది ఆ చరిత్ర చదువుతుంటే కన్నీళ్ళు వస్తుంటాయి. అంత పెద్ద ఉద్యమాలు కూడా జరిగినాయి. తెలంగాణ ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు ధన్యవాదాలు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కేకే గారి నాయకత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఉద్యమ కమిటీ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సూర్యాపేట జిల్లా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ నెల 28వ తారీఖున రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్కి మా 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారులు భారీ ఎత్తున వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇచ్చిన హామీలని కాలయాపన చేయకుండా వెంటనే కమిటీ రిపోర్ట్ ఇచ్చి వెంటనే హామీల అమలును కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా కొంత సానుకూలంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉద్యమకారులు పూర్తిగా నిర్లక్ష్యం కావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న జూన్ 2న కూడా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మాట్లాడడం జరిగింది. మేము ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు కాలయాపన చేయకుండా చేయండి, ఉద్యమకారులు మీకు అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. యలగందుల గ్రామం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఒకప్పటి కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ యలగందుల. అలాంటి చారిత్రక గ్రామం యలగందుల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ చారిత్రక వైభవానికి ప్రతీక అయిన యలగందుల పాత రోడ్డు బ్రిడ్జి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని ఆరా తీశారు. 2016 రేట్లకు అనుగుణంగా ఇప్పుడు ధరలు లేవని, కావున ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఎస్టిమేషన్ రేట్లను రివైజ్ చేయాలని అధికారులకు సూచించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో ఎవరూ అడగకపోయినా కేసీఆర్ ద్వారా 90 కోట్లు కేటాయించి యలగందుల పాత రోడ్డుపై బ్రిడ్జి పనులను ప్రారంభించామని గంగుల కమలాకర్ అన్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్, యలగందుల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల మధ్య 9 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని స్పష్టం చేశారు. అలాగే చుట్టూ నీటితో ఈ ప్రాంతం ఆహ్లాదంగా మారుతుందని, వాకింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుందని, టూరిస్టు స్పాట్గా రూపాంతరం చెందుతుందని తెలిపారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2025లోపే పూర్తి కావాల్సిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. బావుపేట వద్ద రోడ్లు పాడై వాహనదారులు ఇబ్బంది పడుతున్నా
కేంద్ర రాష్ట్ర పాలకులు పట్టించుకోవట్లేదన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు చూసి వెళ్లారే తప్ప సమస్య పరిష్కరించలేదన్నారు. చివరికి తన సూచన మేరకు స్థానిక సర్పంచ్ ఆంజనేయులు తాత్కాలిక రోడ్డు వేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించారని తెలిపారు. మేము కొత్త రోడ్లు అడగట్లేదు, పాత నిధులను సద్వినియోగం చేసి ప్రాజెక్టును మెయింటైన్ చేయమంటున్నామని పేర్కొన్నారు. రాబోయే 2 నెలల్లోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అలాగే మానేరు రివర్ ఫ్రంట్తో పాటు పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ వైఫల్యాలపై రోజుకో ప్రాజెక్టు వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పరిగి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు పరిగి ఎమ్మెల్యే. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆయన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్కేఎస్ఎస్, ఎంఎస్ఎన్ వంటి ప్రముఖ కంపెనీల సౌజన్యంతో ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన సంస్థల ప్రతినిధులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పరిగి నియోజకవర్గం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 50,000 కోట్ల వ్యయంతో రీజనల్ రింగ్ రోడ్, నేషనల్ హైవే, రైల్వే లైన్ వంటి భారీ ప్రాజెక్టులు అమలులోకి వస్తున్నాయని చెప్పారు. జాఫర్పల్లి సమీపంలో 140 ఎకరాల విస్తీర్ణంలో ఏకో అర్బన్ పార్కు పనులు కొనసాగుతున్నాయని, అదేవిధంగా 6,000 కోట్లతో రేడియల్ రోడ్డు, 3,000 కోట్లతో నేవీ రాడర్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసం ప్రభుత్వం 587 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయితే పరిగి నియోజకవర్గం మరింత వేగంగా అభివృద్ధి చెంది పారిశ్రామిక ఆర్థిక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. చదువుతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్రంలో గురుకులాలు అత్యద్భుతంగా నడుస్తున్నాయని, 3వ తరగతి నుండి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉంది అన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం వసతి, బోధనా సదుపాయాలు అందుతున్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువులో వెనుకబడకూడదని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు బీసీ, దళిత సంఘాల నాయకులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు, ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు, పేద వర్గాలకు, పేద కులాలకు బడికి పోదాం రండి, హాస్టల్లో జాయిన్ అయిదాం రండి అని పిలుపునిస్తున్నాం. పేద వర్గాలు ఈ మధ్యకాలంలో మనం పెద్ద ఎత్తున హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సమాజంలో మాట్లాడుతుంది. అందుకే ఇప్పటి కూడా నగర ప్రాంతంలో పాటు విలేజ్లలో కూడా చదువు విషయంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంది. అందుకే మేము ఒకటే పిలుస్తున్నాం, మీరు చదువుకోండి, హాస్టల్లో పిల్లలను చేర్పించండి. పేదవాళ్ళందరూ మీ పిల్లలను ప్రభుత్వ బడుల చేర్చండి, మీ పిల్లలను గురుకులాలలో చేర్చండి. ఎవరికి సీట్ రాకుండా, కాలేజ్ స్కూల్లో రాకుండా, హాస్టల్లో రాకుండా
గురుకులాలలో సీట్ రాకుండా తప్పనిసరి మేము పోరాడి ఇప్పిస్తాం. మా దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి మెడ నుంచి ప్రతి ఒక్కరు చదువుకున్నట్టు తీర్చిదిద్దామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందుకే పేద ప్రజలందరూ మీ బిడ్డలను హాస్టళ్లలో చేర్పించండి. రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. విద్య ద్వారా సమాజంలో మార్పు వస్తుంది. ముస్లిం సోదరులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే మొహరం పండుగ నేడు చంద్రోదయంతో ప్రారంభమైంది. ముస్లిం సోదరులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే మొహరం పండుగ నేడు చంద్రోదయం చూడడంతోనే ప్రారంభమైంది. మొహరం పండుగలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే పీర్ల దేవుళ్లకు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి ప్రారంభమయ్యే పీర్ల పండుగలు 21వ తేదీ ఆదివారం నాడు పీర్ల దేవుళ్లను ప్రతిష్ఠించి అత్యంత వేడుకగా పీర్ల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజారత్ జుమ్లే షావలి పీర్ దర్గానందు పీర్ల దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్ మాట్లాడుతూ మత సామరస్యానికి నిర్వచనంగా నిర్మించుకొని పీర్ల పండుగ నేడు చంద్రోదయం చూడడంతోనే ప్రారంభమైందని, నేడు పీర్ల దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి 21వ తేదీ ఆదివారం నాడు పీర్ల దేవుళ్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు పీర్ల దేవుళ్ల ఊరేగింపు శ్రీకాళహస్తి పట్టణంలో అత్యంత వేడుకగా నిర్వహిస్తామని తెలియజేశారు. 26వ తేదీన పీర్ల దేవుళ్ల నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, 28వ తేదీన రొట్టెల పండుగ నిర్వహిస్తారని, నెల్లూరు తర్వాత అత్యంత వేడుకగా ఈ దర్గానందు రొట్టెల పండుగ నిర్వహిస్తారని, భక్తులందరూ ఈ రొట్టెల పండుగలో పాల్గొని పీర్ల దేవుళ్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీకాళహస్తి పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుమ్లే షా పీర్ వలియల్లా వారి దర్గా ప్రాంగణంలో హజరత్ ఖ్వాజా సయ్యద్ హజరత్ మామ ఖాసిం పీర్లు ఈరోజు చంద్రుడు మొహర్రం సందర్భంగా చంద్రుని చూసిన తర్వాత ఇక్కడ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ దర్గాలో పీర్లు దించడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తూ ఉంది. రేపటి నుంచి పీర్ల పండుగ ప్రారంభమవుతుంది. అలాగే 21వ తేదీ అనగా ఆదివారము సాయంత్రం పీర్లు ప్రతిష్ఠించడం జరుగుతుంది. 23వ తేదీ అనగా మంగళవారము సాయంత్రం 7 గంటలకు మన కాళహస్తిలో బీపీ అగ్రహారము ప్రాజెక్టు వీధిలో పురవీధులలో ఊరేగింపు ఉంటుంది. అలాగే పీర్లు ఊరేగింపు ఉంటుంది. అలాగే 26వ తేదీ షహాదత్ అనగా మన శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకు పీరు నిమజ్జనం జరుగుతుంది. అలాగే 28వ తేదీ ఆఖరి రోజున రొట్టెల పండుగ నెల్లూరు తర్వాత మన శ్రీకాళహస్తి పట్టణంలో దర్గా వీధిలో రొట్టెల పండుగ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి భక్తులెల్లరూ మన మత సామరస్యాన్ని ప్రతీకగా భక్తులెల్లరూ విచ్చేసి వారి వారి కోరికలు వలియల్లా వారి యొక్క ఆశీస్సులు కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీకాళహస్తి దేవస్థానానికి 48 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు రిలయన్స్ అధినేత కుమా అనంత్ అంబానీ. శ్రీకాళహస్తి దేవస్థానానికి 48 కోట్ల రూపాయలు విరాళంగా అందించిన రిలయన్స్ అధినేత కుమా అనంత్ అంబానీ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు బీసీ సంఘం ఆత్మీయ సభ నిర్వహించిన సమయంలో మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం రిలయన్స్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానం వచ్చినప్పుడు శ్రీకాళహస్తి దేవాలయ అభివృద్ధికి విరాళం అడగగా శ్రీకాళహస్తి దేవస్థానానికి 10 కోట్ల రూపాయలు, శ్రీకాళహస్తి దేవస్థానం లోపల సెంట్రల్ ఏసీకి 3 కోట్ల రూపాయలు, శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన గోశాలకు 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారని, గుడిమల్లం ఆలయాన్ని అభివృద్ధికి విరాళం అడగక 25 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారని, గుడిమల్లం ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరో 10 కోట్ల రూపాయలు విరాళం అందజేస్తానని అనంత్ అంబానీ తెలియజేశారని, ఇలా శ్రీకాళహస్తి దేవస్థానం మరియు గుడిమల్లం ఆలయ అభివృద్ధికి 48 కోట్ల రూపాయలు విరాళం అందించిన అనంత్ అంబానీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విరాళాన్ని త్వరలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి అనంత్ అంబానీ అందజేస్తారని తెలియజేశారు. గురుకుల
పాఠశాలల్లో పిల్లలకు గుడ్లు పప్పుల్లో 2,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు పప్పులో 2,000 రూపాయల కోట్ల స్కామ్ జరిగింది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ విసురుతున్నారు. మేము కొన్నదే 650 కోట్లకు కొంటే 2,000 రూపాయల కోట్లు స్కామ్ జరిగిందని అంటున్నారని, ఈ డిపార్ట్మెంట్ లో మంత్రులుగా ఉండి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. యూనిఫామ్లు, టైల కోసం 1,200 కోట్ల టెండర్ పిలిస్తే ఉప్పులు పప్పులు చికెన్ కోసం 800 కోట్ల టెండర్ పిలిచారు. రెండు కలిపితే 2,000 కోట్లు టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే మీరేం పాలన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. ఎంత కొన్నారో ఎంత టెండర్లు పిలిచారో తెలియలేదు అంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి ఆ అనుముల అన్నా తమ్ముళ్ళు మొత్తం మింగుతున్నారు. అందుకే మీకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కోట్ల మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు, కానీ అనుముల వారి 4 అన్నదమ్ముళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని పేర్కొన్నారు హరీష్ రావు. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా, పాపం తగులుతుంది అన్న. 2,000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ వేసిండ్రు. అరే నువ్వు 2,000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1,200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు పప్పులు కూరగాయలు కోడిగుడ్లు మటను చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. 2 కలిపితే 2,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2,000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విఘ్నతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని, నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలే. ఎనుముల భారత ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ధమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ భారత్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి మరియు ప్రజల విశ్వాసంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ అధ్యక్షతన దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు తోట నరేష్ పటేల్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ బాలాజీనగర్లోని పశు వైద్యశాల మరియు దాని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ సింగిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత మరియు పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, అది మనందరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో గడిచిన 12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను, దేశవ్యాప్తంగా జరుగుతున్న అద్భుతమైన
విస్తృతమైన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు తోట నరేష్ పటేల్, దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ జిల్లా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గట్కేసర్ మాజీ ఎంపీపీ సింగిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవంతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా శాఖ వారి తరఫున మన దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని వెటర్నరీ హాస్పిటల్లో ఈరోజు స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు మరియు మన మేడ్చల్ జిల్లా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారు మరియు సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అన్నగారు, మహేందర్ యాదవ్ గారు, గాలి సంపత్ యాదవ్ గారు మరియు జోగారావు గారు, ప్రవీణ్ అన్నగారు, బుచ్చిరెడ్డి అన్నగారు, రవీందర్ అన్నగారు, లక్ష్మక్క గారు, ధర్మేందర్ అన్నగారు, సుజాత దీది గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మన దమ్మాయిగూడలోని పశు వైద్యశాల వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణాన్ని క్లీన్ చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. భారత్ మాతాకి జై. చంద్రగిరి రాయలవారి కోటలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం చంద్రగిరి రాయలవారి కోటలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్టీఓ రామ్మోహన్, యోగా ఆసనాలు వేసి ప్రాణాయామం చేసిన పలువురు ప్రముఖులు. విద్యార్థులు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి యోగా ఎంతో మేలన్నారు నిర్వాహకులు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక అద్భుతమైన జీవన విధానం యోగా. ప్రతిరోజు యోగా సాధన వల్ల మానసిక ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవితంలో ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయని పేర్కొన్నారు. ఈరోజు మనం చంద్రగిరి కోటలో ప్రజాప్రతినిధులు మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, టూరిజం శాఖ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ స్కూల్స్, కాలేజెస్, చంద్రగిరి ఎమ్మెల్యే గారు అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి జిల్లా యంత్రాంగం తరఫున. మరియు 21వ తేదీన తారక రామ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాలనే మార్నింగ్ మనం జరుపుకోవడం జరుగుతుంది. 21st అంటే సండే, అది అందరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం జిల్లా తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా తరఫున. మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దాన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, టీచర్స్ మరియు హెచ్ఓడిస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ, అన్ని శాఖల వారు కూడా, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అనండి. శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చక్కటి యోగాంధ్ర కార్యక్రమం చేశారు. ఈరోజు మీరంతా యోగాకు చుట్టారు శ్రీకారం, చంద్రగిరి కోటయే మన ప్రాకారం, మీరంతా ఇచ్చారు సహకారం, ఇక్కడ చేశారు ఓంకారం. భ్రమరంతో చాలా అందంగా
ఇచ్చారు గీంకారం. మనలో తీసేస్తుంది ఇది అహంకారం. ఇది భారతీయుల సంస్కారం. మనసుకు ఇది ఎంతో అంగీకారం. ఇచ్చేసిన అందరికీ మరొకసారి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.